విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిందంటూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన బీజేపీ నేత మాధవ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ దుర్ఘటనలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన ఎన్డీఏ ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభను రద్దు చేసి కేవలం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మాధవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ఆర్ఐఎన్ఎల్లో ఏదైతే దుర్ఘటన జరిగిందో చాలా తీవ్ర విషాదకరమైన ఒక వార్త. స్టీల్ ప్లాంట్ రివైవల్ అయింది. పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం కారణంగా ప్యాకేజ్ 1 రూపంలో స్టీల్ ప్లాంట్ని పునరుద్ధరించి 3 బ్లాస్ట్ ఫర్నేస్ని ప్రారంభించి పెద్ద ఎత్తున ఉద్యోగస్తుల జీవితాల్లో ఆనందాన్ని నింపి ముందుకెళ్తున్న తరుణంలో నిన్న SMS 2లో జరిగిన ఏదైతే దుర్ఘటన ఉందో అత్యంత బాధాకరమైన అంశం. 8 మంది కార్మికులు మరణం, దాంట్లో 5 పర్మనెంట్ ఎంప్లాయీస్, అలాగే 3 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరణించడం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. దాంతోపాటు 6 గాయపడటం జరిగింది. దాంట్లో 2 తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళిద్దరూ తీవ్రంగా గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ యొక్క ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, అలాగే ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే మరణించారో వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇవ్వటం, దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన పూర్తి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా, అలాగే వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం RINL పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఆ విధంగా ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకి హౌసింగ్ సదుపాయం కూడా కలిగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఆ ప్రకటన చేశారు. అలాగే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వటం, అలాగే వాళ్ళకి చికిత్స పూర్తిగా ప్రభుత్వం చేసే విధంగా దాన్ని ఆసరా తీసుకోవడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి యొక్క రిలీఫ్ దాంట్లో భాగంగా 2 లక్షల రూపాయలు సాధారణంగా వస్తాయి. ఆ విధంగా అది కూడా దానికి కలిపి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే ఏదైతే ప్రమాదానికి కారణమైన అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిన్ననే స్వయంగా ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు వచ్చి అక్కడ మొత్తం దాన్ని పరిశీలించడం జరిగింది. అలాగే మా యొక్క డిప్యూటీ మంత్రి గారు శ్రీనివాస్ వర్మ గారు వచ్చారు. అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా అక్కడే ఉన్నారు. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అక్కడే ఉన్నారు. మిగతా మంత్రులు అలాగే పల్లా శ్రీనివాస్ గారు కూడా అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇవాళ పెద్దలందరూ కూడా దానికి సందర్శించి రావటం జరుగుతుంది. అలాగే ఎందుకు జరిగిందని ఉన్నత స్థాయి దానిపైన విచారణ చేయటం, దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్స్లో అత్యంత సేఫ్టీ స్టీల్ ప్లాంట్ RINL. అయితే ఇటువంటి సంఘటన 2012లో జరిగింది. సుమారు 30 మంది మరణించారు. సో ఆ విధంగా అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఒక సంఘటన జరగకుండా ఆ భద్రతా ప్రమాణాలు పెంచుతూ వచ్చారు. అయితే నిన్న జరిగిన చాలా దురదృష్టకరమైన సంఘటన కనుక ఆ యొక్క సంఘటన నేపథ్యంలో అనేక విలువైన కుటుంబాలు వాళ్ళ యొక్క ఆసరాన్ని కోల్పోవటం ఏదైతుందో అందరినీ కూడా బాధ కలిగించింది. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారు, ఆయనకి అపార రాజకీయ అనుభవం, అనేక సార్లు పార్లమెంట్కి అలాగే అనేక కేంద్ర మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తూ ఆయన ఇవాళ మనను ఉద్దేశించి మాట్లాడతారు. Friends, today together we have organized this media interaction program because as it is already briefed, there was a huge program here that is being postponed. Before I could proceed, I would like to express my heartfelt condolences on the unfortunate incident that occurred
in Visakhapatnam yesterday. The loss of life is deeply painful, and the government stands firmly with the bereaved families, and I pray God to give strength to the